నేను ఇప్పుడు మీకు డిఎఫ్ఏలో ఒక ఎక్స్ప్రెషన్ మనకి ఇస్తే అది మనం నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా నుంచి డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కింద ఎలా మార్చాలో చెప్తున్నా అనమాట. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి స్టార్ ఏబి ఏఏ ప్లస్ బీబీ, ఇది మనకు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఏం చేయాలి, ఇక డిఎఫ్ఏ కింద మార్చాలి. దానికి మనకి ప్రాసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి ఏముంది, ఎక్స్ప్రెషన్ని మనం ఏం చేయాలి, డిఎఫ్ఏ కింద మార్చాలి. సో ఇది మనకి ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఒక డయాగ్రామ్ ఫామ్ చేస్తాము. ఈ డయాగ్రామ్ నుంచి మనం ఒక టేబుల్ ఫామ్ చేస్తాము. అదేం టేబుల్, ఎన్డిఎఫ్ఏ టేబుల్ అనమాట. అది అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా టేబుల్ మనకు వచ్చుద్ది ఈ డయాగ్రామ్ నుంచి. మనకి ఏం కావాలి, అవుట్పుట్ డిఎఫ్ఏ కావాలి కదా. సో మనం ఈ టేబుల్ని మళ్ళీ ఇంకో టేబుల్గా చేంజ్ చేస్తాము. అదే టేబుల్ డిఎఫ్ఏ టేబుల్. ఈ డిఎఫ్ఏ టేబుల్ మనం ఏం చేస్తాము, ఒక డయాగ్రామ్ తెస్తాము. అదేంటిది, డిఎఫ్ఏ డయాగ్రామ్ అనమాట. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి డిఎఫ్ఏగా మార్చాలంటే మనకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెషన్ తీసుకుంటాము, దాన్ని డయాగ్రామాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి. ఆ డయాగ్రామాటిక్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం టేబుల్ కింద ఫామ్ చేస్తాము. అదే టేబుల్ ఎన్డిఎఫ్ఏ టేబుల్. ఆ టేబుల్ని మళ్ళీ మనం డిఎఫ్ఏ టేబుల్గా చేంజ్ చేస్తాము. తర్వాత మనకి ఒక డయాగ్రామ్ అంటే ఈ టేబుల్ బేస్ చేసుకుని మనకు మళ్ళీ డయాగ్రామ్ వచ్చుద్ది. అదే మనకి డిఎఫ్ఏ అనమాట. సో ఇప్పుడు చూద్దాము. ఇక మనకి హోల్ ఎక్స్ప్రెషన్లో మనకి మొత్తం 1 2 3 మనకి మొత్తం 3 ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. స్టార్, మల్టిప్లికేషను, ప్లస్. స్టార్ అంటే ఎలా అంటే మనం సెల్ఫ్ లూప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ స్టార్ ఉంటే కనుక Q0 అనే ఒక స్టేట్కి ఇలా ఇవ్వాలన్నమాట, ఏ అని. ఓకే, మళ్ళీ ఏముంది, ఏబి ఉంది. అంటే మనకి రెండు ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్. ఎఫ్ ఫైనల్ అంటే మనకి 2 సర్కిల్స్ వస్తాయి అన్నమాట. సో ఓకే, ఏబి ఉంది కాబట్టి మనకి ఎలా వచ్చుద్ది, Q1 అనే ఒక స్టేట్ మధ్యలో ఉండి Q0 Q1కి ఏ, Q1 QFకి బి వచ్చుద్ది. అంటే ఇక మనకి ఇంట్లో ఉంది కాబట్టి పక్కనే వచ్చుద్ది అనమాట. ఏ ప్లస్ బి కాబట్టి మనకి రెండు ఉన్నాయి కాబట్టి ఇన్పుట్స్ Q0 QF. ఇక మనకి ఎలా వచ్చుద్ది అంటే డైరెక్ట్గా వచ్చుద్ది అనమాట పైనుంచి, ఏ బి. అర్థమైందా, ఇంటూలో ఉంటే మనకి స్ట్రైట్ లైన్గా వచ్చుద్ది, కాదు మనకి ఎడిషన్లో ఫామ్లో ఉంటే కనుక పైనుంచి వచ్చుద్ది అనమాట. సో మనం ఇది బేస్ చేసుకొని, అంటే ఇవి బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ తర్వాత ఇవి ఇలా, ఈ బేసిక్స్ నుంచి మనం ఇలా చేస్తామన్నమాట. సో స్టెప్ 1 అని చూద్దాం ఇప్పుడు. స్టెప్ 1, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం ఒక సింగిల్ లైన్గా రాసుకోవాలి. ఫస్ట్ Q0 ఇనిషియల్ స్టేట్, QF ఫైనల్ స్టేట్. ఫైనల్ కాబట్టి మనకి 2 సర్కిల్స్, ఇక్కడ 2 సర్కిల్స్. మనకేముంది, ఏ ప్లస్ బి స్టార్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇంకా రాస్తామన్నమాట. ఏ ప్లస్ బి స్టార్ ఏబి ఆఫ్ ఏఏ ప్లస్ బీబీ. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి, నాకు ఇంకా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో స్టెప్ 2, సారీ స్టార్ ఉంది కాబట్టి నేను ఏం చెప్పాను మీకు, సెల్ఫ్ అని చెప్పా కాబట్టి సెల్ఫ్ లూప్ ఆఫ్ ఏ కామా బి అయిపోయింది. మళ్ళీ QF ఫైనల్ స్టేట్, ఏ ప్లస్ బి. ఇది అయిపోయింది కదా, ఏబి ఆఫ్ ఏఏ ప్లస్
బీబీ. ఇక మనకి ఏముంది, మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉంది. నేను ఫస్ట్ ఇది రాస్తున్నాను అనమాట. మల్టిప్లికేషన్ అంటే ఏంటిది, స్టేట్స్ కావాలిగా, మొత్తం కలిపి రాద్దాం, లేకపోతే విడివిడిగా కాకపోతే కనుక. కలిపి రాసే స్టెప్ ఒకటి తగ్గుద్ది, విడిగా రాసే ఒక స్టెప్ మనకి పెరుగుద్ది అంతే. సో Q0 ఒక స్టెప్ నేను రాస్తున్నాను అనమాట. Q1 AB మళ్ళీ QF AA ప్లస్ BB. ఇక మల్టిప్లికేషన్ కాబట్టి మళ్ళీ స్టెప్ 4లో Q0 సెల్ఫ్ ఇచ్చుకున్నాము, Q1 Q2. మల్టిప్లికేషన్ ఏం చెప్పాను, మనకి సింగిల్ లైన్లో కావాలి కాబట్టి AB కదా, AB అంటే QF AA ప్లస్ BB. స్టెప్ 4 నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ఇవి తీయాలి. అంటే ఇక్కడ నాకు ప్లస్ ఉంది కాబట్టి, ప్లస్ అంటే ఏం చెప్పా, పైన నుంచి ఒకటి కింద నుంచి ఒకటి. నెంబర్ 5 Q0 సెల్ఫ్ ఇచ్చాను కదా, సెల్ఫ్ ఇచ్చా కదా, నేను రాలేదు ఇక్కడ A, B అని. A, B సెల్ఫ్ ఇచ్చాను, సారీ A, B. నెక్స్ట్ Q1 A వచ్చింది, Q2 B వచ్చింది. అండ్ ఇక్కడ ఏముంది, మనకి ప్లస్ ఉంటే పైన నుంచి కింద నుంచి ఒకటి కదా, సో QF AA BB. ఇక ఇంటూ ఉంటే ఏం చెప్పా, లీనియర్గా రావాలని చెప్పాం కదా, లైన్ ఫామ్గా. Q0 A, B. Q1 A, Q2 B. 2 circles అండ్ Q3. ఇక నేను రెండు కలిపి రాసిన. నేను ఈ స్టెప్లో ఇలా ఇక్కడ Q1 Q2 ఇక్కడ నేను పెట్టేయచ్చు. ఇక్కడ నేను ఇంకో స్టెప్ తీసుకున్నాం కదా, అలా ఇక నేను 2 స్టెప్స్ తీసుకున్నాను ఒకేసారి, మళ్ళీ విడివిడిగా రాయకుండా. QF ఇస్ ద ఫైనల్ స్టేట్. సో సైడ్ బై సైడ్ లైన్ అంటే, సో A వచ్చేసింది, B వచ్చేసింది. సో ఇక్కడతో మనకి డయాగ్రామాటిక్ ఫామ్ అయిపోయింది. సో చూసారా, నాకు ఫస్ట్ స్టెప్ ఏమైంది, ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని ఒక డయాగ్రామ్ కింద మార్చుకున్నా. ఆ డయాగ్రామ్ ఏంటిది, ఇది ఆ డయాగ్రామ్. ఓకే, సో ఒకసారి మీరు నోట్ చేసుకోండి కావాలంటే.